హలో అండి, వెల్కమ్ టు ఆసిన్ సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. మన ఇంట్లోని పాడైపోయిన టీ షర్ట్లు అనేది ఉంటాయి కదండి. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా యూజ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళటి పాడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఒక టీ షర్ట్ అనేది తీసుకున్నానండి. ఇది మా పాపది చిన్న టీ షర్ట్ అనేది. మీరు పెద్దవాళ్ళు యూజ్ చేసినా తీసుకోవచ్చు. ఆ టీ షర్ట్ తీసుకునేదాన్ని ఇప్పుడు తిరిగి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిరిగేసుకోవాలండి. తిరిగేసుకున్నాక ఇలా చూపించిన విధంగా ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఆ మొత్తం హోల్స్ అన్నీ మొత్తం బ్లాక్ అయిపోవాలండి. చూసినా కదా, కింద హ్యాండ్స్ కాడి నుంచి అన్నీ నేను దగ్గరికి పెట్టేసుకులాగా రబ్బర్ అనేది పెట్టుకుంటున్నానండి. మీరు రబ్బర్ బదులుగా ఏదైనా ఒక తాడు పెట్టుకుని గట్టి అలా చెప్పిన విధంగా కట్టుకోవచ్చు. లేదంటే ఇలాగా రబ్బర్ బ్యాండ్ తోటి ఎక్కడ గ్యాప్ లేకుండా హోల్స్ అనేది లేకుండా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ తోటి నేను ఇలాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు అది వేరే పక్కకి తిప్పుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పుకున్నాక లోన ఫ్లవర్స్ లాగా పెట్టుకుందాము. అలాగా నుడతలో పెడితే మనకు గుగ్గులకు వచ్చినట్టు వస్తుందండి. ఇలాగా చూపించిన విధంగా ఫ్లవర్స్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను అనేది ఫ్లవర్లా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు అందులోకి వేస్ట్గా ఉన్న బట్టలు ఉంటాయి కదండి, అవన్నీ అందులో పెట్టేసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న మనకి పనికిరావు అన్న బట్టలన్నీ, ఏదైనా చున్నీలైనా స్కార్ఫ్లైనా పిల్లల బట్టలు ఉంటాయి కదండి, ఇలా టీ షర్ట్లు లాంటివి ఇలా అన్నిటిని అందులో వేసేసుకుని మనం ఎన్ని కావాలితే అన్నీ పెట్టుకోవచ్చండి. ఒకటని కాదు, మీకు యూజ్ అవ్వలేని ఏమేమి ఉన్నాయో అన్ని బట్టలు అనేది అందులో పెట్టేసుకోవచ్చు. నేను ఇందులోకి సరిపడగా మీరు బట్టలు అనేది పెట్టుకోవచ్చండి. ఇంకా పెద్ద టీ షర్ట్ అయితే ఇంకా ఎక్కువ బట్టలు అనేవి పడతాయి. తర్వాత వచ్చేసి ఇలాగా మధ్యన కట్ చేసుకోవాలి. ఇంత జాయింట్ అనేది ఉంది కదండి, ఆ జాయింట్ దగ్గర చిన్నగా సీజర్ తీసుకుని చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా ఒక సైడే పర్లేదు, లేదు అంటే ఆ సైడ్ కూడా ఓపెన్ లేదు అంటే ఆ సైడ్ జాయింట్ అనేది ఉంటుంది కదండి, ఆ సైడ్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. నేను ఒక సైడ్ కట్ చేసి చూపిస్తాను. వేరే సైడ్ కూడా మీకు లేదు వెళ్ళడానికి పినీసు కట్టని అని అనుకుంటే ఇలా రెండో సైడ్ కూడా కట్ చేసుకోవచ్చు. నేను రెండో సైడ్ కూడా కట్ చేసి చూపిస్తున్నానండి. ఇలా వేస్ట్ అని పాడేసి బట్టలన్నీ ఇలా యూజ్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ అనేది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్నా కదా, కట్ చేసిన దాంట్లో ఒక థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. దానికోసమని నేను పెన్న క్యాప్ ఇలాగా కట్టుకున్నా, మీరు లాడ అనేది ఎక్కించుకోవచ్చు. లేదు అంటే పిన్నిస్ పెట్టనే ఎక్కించుకోవచ్చు అండి. మీకు యూజ్ అవుతుందని ఇలా చూపిస్తాను. మీకు లేదు అంటే పిన్నిస్తోనే ఎక్కించుకోవచ్చు. నేను పిన్నిస్తో కూడా ఎక్కి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇలా పెన్ క్యాప్తో యూజ్ చేయండి. లేదంటే ఇలాగ పిన్నిస్ తీసుకుని ఆ పిన్నిస్ తోటి మీకు ఈజీగానే ఎక్కించుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది కానీ పర్వాలేదు, ఎక్కేస్తుంది. మీరు పెన్నతో అనుకో టైం పట్టదండి, టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, త్వరగా ఎక్కేస్తుంది. గ్యాప్ ఉంటే పర్వాలేదు, గ్యాప్ లేదంటే కంపల్సరీ పిన్నిస్ తోటి ఎక్కించుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను పిన్నిస్ తోటి అనేది ఎక్కించుకుంటున్నానండి. మీ వీలు బట్టి మీకు ఎలా కావాలితే అలా యూజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వేస్ట్ అని పాడేసిన బట్టలతోటి ఎలా రీయూజ్ చేసుకుంటున్నానో, ఎంత అందంగా అనేది నేను ప్రిపేర్ చేసుకున్నానో చూద్దరుగాని మీరు. ఇలా వేస్ట్గా ఉన్న అన్ని బట్టలు అనేది మీరు బయట పాడేయడమో లేదంటే ఎవరో ఒకరికి ఇచ్చేయడం ఉంటుంది కదండి, అలా ఇవ్వకుండా ఇలాగా హోమ్ డెకరేషన్ కిందనే చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి మనీ అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే మనం బయట కొనేది మనకి వేలు పెట్టుకుంటాం కదండి, అలా కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోటే మనకి రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా మనకి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బయట కొనేసి డబ్బులు పెట్టి అవి పాడైపోయాక మళ్ళీ పాడేసి మళ్ళీ వేరేది కొంటుంటే అలా కాకుండా ఇది పాడైపోయినా మనం మళ్ళీ ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా తయారు చేసుకోవటండి. ఈ వీడియో ఒకసారి చూడండి, కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది. మనకు హౌస్ వైఫ్స్కే కాదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను తాడు అనేది కట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న ముడి అనేది వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్ కూడా ఎలా ఫిల్ చేయాలనేది కూడా చూపిస్తాను మీకు. ఇలాగ తాడు అనేది మనకి ఒక జారు ముడి అన్న వేసుకోవచ్చు, లేదంటే గట్టిగా ముడి అనేది వేసుకోవచ్చు. నేను జారు ముడి అనేది వేసుకుని ఇప్పుడు దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఆ తాడు అనేది బయట కనబడకుండా లోనికి పెట్టేసుకుని ఆ థ్రెడ్ కూడా ఎక్కడ కనబడకుండా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాను కదా, ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఉందండి. తర్వాత వచ్చేసి గ్యాప్ ఉంది కదండి, ఇప్పుడు ఆ గ్యాప్ అనేది ఇప్పుడు నేను బయటికి అందంగా కనబడడానికి ఒక క్లాత్ అనేది తీసుకున్నాను. ఇలాగా నేను ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను. తీసుకుని ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి మీకు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మనం ఇలా చూపించిన విధంగా రావాలి. అలా రావాలి అంటే
బ్లౌజ్ పీస్ అనేది ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అంటే క్లాత్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే నా దగ్గర వేస్ట్గా ఉన్న సాక్స్ అనేది ఉన్నదండి, అందులోకి పెట్టుకుని రౌండ్గా అనేది కూడా ఇలా చుట్టుకుంటే రౌండ్గా అనేది వస్తుందండి. ఇది ఇంకా మనకు తోడేసుకున్నా లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుందండి. దీని మీద నేను రబ్బర్ బ్యాండ్ తోటి అనేది నేను గ్యాప్ లేకుండా అక్కడ గట్టిగా స్ట్రాంగ్ అనేది పెట్టుకుని కట్టుకుంటున్నానండి. మీరు దీని బదులు తాడు వేసుకుని కట్టుకోవచ్చు. ఇలా వేసుకున్న దాన్ని గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లోకి ఫిల్ చేసుకోవాలి. ఎక్కడ బయటకు అనేది కనబడకుండా రబ్బర్ కూడా లోనికి వెళ్ళిపోయేలాగా అదంతా లోనికని పెట్టేసుకోవాలండి. అంతేకాకుండా ఆ రబ్బర్ కూడా అక్కడ బయటకు అసలు కనబడకూడదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రబ్బరి మొత్తం అంతా లోనికి పెట్టేసుకున్నాం కదా. అలా పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక సూది వేసుకుని నాట్లు అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక సూది అనేది తీసుకున్నాను, మ్యాచింగ్ కలర్ అనేది తీసుకున్నానండి. తీసుకుని నేను ఒక సూదితో నాట్లని పెట్టేసుకుంటున్నాను. ఇలా చుట్టూరు చిన్న చిన్న నాట్ల కింద పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. అంతేకాకుండా ఎక్కడ కనబడకుండా మన నాట్లు అనేది వేసుకోవాలండి. ఎందుకంటే బయటకు ఆ దారం కనబడినా కూడా అంత అందంగా కూడా కనిపించదు కదండి. అలా కష్టపడి పని వేసినందుకు కూడా ఏది ప్రయోజనం ఉండదు. అస్సలు బయటకు అనేది ఆ థ్రెడ్ అనేది కనబడకుండా మనకి చుట్టూరున చిన్న చిన్న నాట్ల కిందనే పెట్టుకోవాలండి. ఎందుకంటే అది బయటికి కనిపించదు, మనకి కొంచెం రౌండ్ షేప్లో అనేది కనిపిస్తుందండి. ఇలా కట్టడం వల్ల అది ఎటు జరగకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం చుట్టూరు అనేది ఇలా కుట్టుకుంటా వస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగ చిన్న చిన్న నాట్లు వేసుకుంటా మనం కుట్టుకోవాలని రౌండ్గాని. ఎందుకు అంటే మనకి అది అస్సలు ఎటు కదలకుండా ఉంటుంది. అంతేకాకుండా చాలా అందంగా కూడా కనిపిస్తుందండి. నేను ఆ కలర్కి ఈ కలర్కి డిఫరెంట్గా వేసుకున్నాను కదా. లైట్ కలర్కి అనేది డార్క్ కలర్ వేసుకున్నానండి. దానివల్ల చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, చుట్టూరు నాట్ అనేది వేసేసుకున్నానండి. వేసేసుకుని చిన్న ముడి వేసేసుకున్నాను. అది అస్సలు ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది కదండి. మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా పర్ఫెక్ట్గా అనేది పిల్లో అనేది రెడీ అయిపోయింది. ఇంట్లో ఉన్న వాటితోటే మనం పిల్లో అనేది రెడీ చేసుకున్నాం కదండి. చాలా అందంగా రెడీ అయింది కదా. ఇలా ఇంత అందమైన పిల్లో అనేది మనం ఎంతలాగా డెకరేట్ చేసుకోవచ్చు అని చూపిస్తాను మీకు. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలాగ మంచాల దగ్గరైనా మనం పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా చైర్స్లోనే వేసుకోవచ్చు. ఇలా చైర్స్లో అయినా, లేదంటే దివాన్ మీద అయినా, లేదు అంటే షాప్ సెట్లు ఉంటాయి కదండి, అలాంటి చోట్లనే వేసుకోవచ్చు. చూస్తున్నా కదా, ఇలా చైర్స్లో వేసాను. అంతేకాకుండా ఇలాగ దివాన్ దగ్గర అయినా పెట్టుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. అలాగే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ అనేది బాగా యూజ్ అవుతుంది. వీడియో కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.